నక్సల్స్ ఉన్న ప్రాంతంలో ఒక ఆపరేషన్ ని మొదలు పెట్టినటువంటి ఒక కమాండర్ తన 2 కాళ్ళు పోగొట్టుకున్న తర్వాత కూడా తన టీం ని ఎలా కాపాడారనేది మీరు ఖచ్చితంగా చూడాలి. మీరు చూస్తున్న ఈ మహానుభావుడు గురించి 10 మంది ఖచ్చితంగా షేర్ చేయండి. 2022 కమాండర్ తో కలిగినటువంటి ఒక టీం ఏంటంటే ఔరంగాబాద్ లో నక్సల్స్ ఉన్న ప్రాంతంలో ఏంటంటే ఒక ఆపరేషన్ నిర్వహించింది. నక్సల్స్ ఉన్న ప్రాంతం మొత్తం కూడా అటవీ ప్రాంతం అయ్యేసరికి ఏంటంటే ఆ చెట్లు ఆ పొదల్లో నుంచి సరిగ్గా మనుషులు కనపడలేదు. ఎప్పుడైతే కమాండర్ తన టీం తో ఈ నక్సల్స్ ఉన్న ఏరియా లోపలికి వచ్చాడో చెట్ల పొదల్లో నుంచి రాళ్ల వెనకాల నుంచి ఏంటంటే నక్సల్స్ సడన్ గా దాడి చేయడం మొదలు పెట్టారు. వాళ్ళ దాడికి ప్రతి దాడిగా కమాండర్ వాళ్ళ టీం సరిగ్గా రిప్లై ఇచ్చినా కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ కమాండర్ గారు ల్యాండ్ మైన్ మీద కాలు పెట్టి తీయడంతో ఏంటంటే ఆయన 2 కాళ్ళు కూడా తెగిపడిపోయినాయి. కమాండర్ గారి 2 కాళ్ళు తెగిపడిపోయి రక్తస్రావం కంటిన్యూగా జరుగుతున్నా కానీ ఆయన ఎక్కడ ఎనక్ స్టెప్ అనేది తీసుకోలేదు. ఆయుధాన్ని విడవకుండా నక్సల్స్ మీద కంటిన్యూగా కౌంటర్ అటాక్ ఇస్తూనే తన టీం ని రక్షించుకున్నాడంటే ఆ కమాండర్ యొక్క డెడికేషన్ ఏ విధంగా ఉందో మీరే తెలుసుకోవచ్చు. అంతటి మహానుభావుడైనటువంటి ఈ కమాండర్ గారి పేరే బిబోర్ కుమార్ సింగ్ గారు. దేశం కోసం చేసిన ఈయన సేవలను ఎప్పటికప్పుడు మనం గుర్తుపెట్టుకుంటూనే 10 మందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.